సీతాలు లేచిపోయిందిగా. పేరిగాడు మాటలు విని ఉలిక్కిపడ్డాడు సింహాచలం. నీకేమన్నా మతి చలించిందా అంటూ మంచం మించి లేచి కూర్చున్నాడు. బలవడి మావా, ఏం తెలియనట్టు మాట్లాడుతుండవే నిష్ఠురంగా పలికాడు పేరిగాడు. నిజంరా, నాకేమీ తెలవదు. ఇంటి పక్కన్నోడికి తెలవదంటే ఎవరు నమ్ముతారు మావా? ఈ విషయం నువ్వు చెప్పేదాకా నాకు తెలవదురా సత్యప్రమాణకంగా. నిన్న మధ్యాహ్నేళ నాకు వన్నంలో చేపల పులుసు వేసుకోమని ఇచ్చింది కూడా. రేత్రి ఆలస్యంగా రావడం చేత పలకరించడానికి కూడా వీలు కుదరలేదురా బాధగా పలికాడు సింహాచలం. బహుశా నువ్వు వచ్చేటప్పటికే వెళ్ళిపోయి ఉంటాది ఊహించి చెప్పాడు పేరిగాడు. సీతాలు అంత పని చేస్తుందని సింహాచలం ఎప్పుడూ ఊహించలేదు. ఆమె తత్వం అతనికి బాగా తెలుసు. రోజు తప్పతాగి ఇంటికి వచ్చే మొగుడు పెట్టే బాధలన్నింటినీ సింహాచలానికి చెప్పుకొని నా బతికిలా తగలడిన తాత అని కన్నీరు కార్చేది. పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టే సైదులను సింహాచలం చివాట్లు వేసేవాడు. కానీ సైదులు ఏమీ లక్ష్య పెట్టేవాడు కాదు. మగాడు తాగుతాడు, తిరుగుతాడు, ఇంకెన్నో చేస్తాడు. అవన్నీ నిలదీసి అడిగేటి అధికారం ఆడదానికి ఎవడిచ్చాడు మావా అని ఎదురు ప్రశ్న వేసేవాడు. ఒక్కోసారి సింహాచలం కళ్ళ ముందే సీతాలను దెబ్బలు కొట్టేవాడు. ఆ దృశ్యం చూస్తుంటే సింహాచలం గుండె తరుక్కుపోయేది. ఆడకూతుని కొట్టడానికి ఆడికి చేతులు ఎలా వస్తున్నాయో అని మనసులోని బాధపడేవాడు. ఇంకా ఏటి మామ ఆలోచిస్తుండవు? ఆడ సైదులుగాడు ఉస్సురుమంటూ కూకున్నాడు. మనోళ్ళంతా ఆడి దగ్గరే ఉన్నారు, వెళ్దారా అంటూ పేరిగాడు పరధ్యానంగా ఉన్న సింహాచలాన్ని వెంటబెట్టుకు వెళ్ళాడు. సింహాచలాన్ని చూడగానే సైదులు బావురుమన్నాడు. సింహాచలం మామ, సీతాలు నా కొంప ముంచేసినది, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది రోయ్. సైదుల పరిస్థితి చూస్తుంటే సింహాచలానికి జాలి కలిగింది. పెళ్ళామంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న సైదుల మాటలు సింహాచలాన్ని ఆశ్చర్యపరిచాయి. అతను చేస్తున్నదంతా నటనేనని, సీతాలంటే అతనికి అసలు ప్రేమ లేదన్న విషయం సింహాచలానికి తెలుసు. మొగుడు రిక్షాబండి మీద సంపాదించినదంతా అతని తాగుడికి జలసాలకు సరిపోతుందన్న విషయాన్ని గ్రహించి సీతాలు కూడా ఓ ఫ్యాక్టరీలో కూలీగా చేరింది. ఆమె కూలీగా చేరిన దగ్గర నుంచి సైదులు జలసాలు మరింత పెరిగిపోయాయి. భారీ సంపాదన కూడా అతని సరదాలకు హారతి కర్పూరమైంది. మొగుడికి భయపడి అడిగినప్పుడల్లా లేదనకుండా డబ్బులు ఇచ్చేది. అయినా ఒంటి మీద దెబ్బలు మామూలే. మావా, వెళ్ళేటప్పుడు నీకేమైనా చెప్పిందా ఆత్రంగా అడిగాడు సైదులు. అసలు అది వెళ్ళిపోయిన విషయం పేరుగాడు చెప్పేవారు నాకు తెలవదురా, నేను వచ్చేసరికి చాలా రేతురైంది అన్నాడు సింహాచలం. ఇలా జరుగుతుందని ఏనాడు అనుకోలేదు మావా అంటూ సైదులు సింహాచలాన్ని కౌగిలించుకుని చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు. అతన్ని ఎలా ఓదార్చాలో సింహాచలానికి అర్థం కాలేదు. కానీ అక్కడికి చేరిన వారంతా తలో మాట అని సైదులను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇంకా నయం పిల్లా జల్లా లేరు కాబట్టి సరిపోయింది అన్నాడు 7 పిల్లలను కన్న తండ్రి. కోపం వచ్చి మొగుడు దెబ్బేస్తే తప్ప ఆ మాత్రం ఓర్చుకోలేదా పెళ్ళామన్నది అన్నాడు పెళ్ళాం అడుగుజాడల్లో నడిచే ఓ మొగుడు. పిదపకాలం పిదప బుద్ధులు, ఎంతైనా ఆడదానికి ఇంత తెగింపు పనికిరాదు అంది 6 ఏళ్ల క్రితం మొగుడిని వదిలేసి వచ్చిన ఓ ఇల్లాలు. అదెక్కడ పోతుందిలే, కొత్త మోసు తీరాక అదే పరిగెత్తుకొస్తా అది అన్నాడు 4వ పెళ్ళం కోసం గాలిస్తున్న 50 ఏళ్ల పడుచువాడు. తీసుకెళ్ళినంత మాత్రాన ఆ వెంకటాచలం దీన్ని మనువాడతాడేమిటి అంటూ సందేహాన్ని వెలిబుచ్చింది పెళ్లి కాకుండానే అబ్బాయిని కన్న ఓ కన్న తల్లి. రోడ్డు మీద కౌన్సిలర్ గారు కనిపించగానే అందరూ టక్కుని నోళ్లు మూశారు. కూర్చున్న వాళ్ళంతా నిలబడ్డారు. కొంతమంది ఆయనకు ఎదురు వెళ్ళారు. ఎలక్షన్స్ అయ్యాక కౌన్సిలర్ గారు ఈ గూడెంలోకి అడుగుపెట్టడం ఇది 4వసారి. మొట్టమొదటిసారిగా దండలతో ఊరేగుతూ వచ్చారు. అప్పుడు వచ్చారన్న మాటే కానీ గూడెంలోని వాళ్ళతో మాట్లాడడానికి ఆయనకు టైం దొరకలేదు. రెండోసారి టైం అంతా ఆ రోడ్డు కాంట్రాక్ట్ చేస్తున్న వ్యక్తికి రోడ్డు ఎలా వేయించాలో చెప్పడానికే సరిపోయింది. ఎందుకంటే ఆ కాంట్రాక్టరు అతని సోదరుడే. మూడోసారి వచ్చినప్పుడు మాత్రం గూడెంలోని వాళ్ళని పలకరించాడు. తను ఆ గూడెంకి ఎంతో సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు, అందుకు అందరి సహకారం అవసరమని ఉపన్యాసం చెప్పాడు. తను రాబోయే ఎలక్షన్లలో నెగ్గితే తప్పకుండా గూడెంకు నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తానని కూడా చెప్పాడు. అంతేకాదు కంకర రోడ్డు కూడా వేయిస్తానన్నాడు. ఆయన గారి మాటలకు చేతలకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందో ఆ గూడెంలోని వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుండి పోటీ లేకుండా ఆ వార్డు నుంచి ఎన్నికవుతున్నాడు అతను. ఇప్పుడిప్పుడే అతనికి పోటీగా ఎవరినైనా పెడితే బాగుంటుందని అభిప్రాయం గూడెంలోని చాలామంది మనస్సుల్లో కలగసాగింది. ఆ విషయం తెలిసినవాడు కావడం చేతనే 4వసారి గూడెంలోకి వచ్చాడు.
సైదులను పలకరించడానికి. సైదులను చేతిలో పెట్టుకుంటే గెలుపు ఖాయమన్న విషయం ఆ రాజకీయ చతురునికి ఎవరు చెప్పనక్కర్లేదు. ఎరా సైదులు, నేను విన్నది నిజమేనా అంటూ సైదుల్ని పలకరించాడు కౌన్సిలర్ గారు. సైదులు గడగడలాడుతూ, నిజమేనా అయ్య గారు, నాకు అన్యాయం జరిగిపోయినాది అన్నాడు. చక్కగా సంపాదించి పెట్టే మొగుడు ఉండగా దానికి ఇదేం రోగం రా, చిరాకుగా అన్నారు కౌన్సిలర్ గారు. లోగడ తాగొచ్చి అప్పుడప్పుడు చిన్నగా కొట్టేవాడిని దొరా, కానీ ఈ మధ్య అసలు దాని ఒంటి మీద చెయ్యే వేయటం లేదయ్యా. దానికి ఏం కట్టం వచ్చి ఇలాంటి పని చేసింది, తన తప్పు ఏమీ లేదన్నట్లుగా మాట్లాడాడు సైదులు. కౌన్సిలర్ గారు వెంటనే అందుకుని, ఒళ్ళు పొగరెక్కి చేసే పనులురా ఇవి, అణిగిమణిగి ఉండాల్సింది పోయి ఎంతకు తెగిచ్చింది. మొగుడింటే భయభక్తులు లేకపోయాక ఇక అదేం సంసారం చేస్తుందిరా, నువ్వు విచారించుకు, ఎవరు తీసుకున్న గోతులో ఆళ్లే పడతారు అంటూ ఆప్యాయంగా సైదులు వీపు తట్టారు. నాకేం చేయాలో తెలియడం లేదయ్యా, విచారంగా అన్నాడు సైదులు. సైదులు, ఒక విషయం చెప్తున్నాను గుర్తుంచుకో, ఆడది ఎప్పుడూ మగవాడికి లొంగే ఉండాలి, అది ధర్మం. అలా కాకుండా మగవాడిని ధిక్కరించి నువ్వెంత అంటూ బయటకు వెళ్ళిందంటే అది పతనానికి హేతువు. సీతాలు పోయిందని నువ్వు బాధపడనక్కర్లేదు. అలాంటి నీతి లేని దాంతో కాపురం చేసేదానికంటే ఒంటరి జీవితమే నయం అన్నారు కౌన్సిలర్ గారు చుట్టూ చూస్తూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న సింహాచలం సైదుల భుజం మీద చేవేసి, అయ్యగోరు చెప్పింది నిజమేరా, ఇలా విచారిస్తూ కూకుంటే ప్రయోజనం ఉండదు. జరిగిందేదో జరిగిపోనాది, పోయి నీ పని చూసుకో అన్నాడు. వెళ్ళొస్తారా సైదులు, ధైర్యంగా ఉండు అనేసి వెళ్ళిపోయారు కౌన్సిలర్ గారు. నేను కూడా వెళ్ళొస్తారా సైదులు అంటూ తుండుగుడ్డ భుజాన వేసుకున్నాడు సింహాచలం. నువ్వు కూడా అప్పుడే వెళ్తున్నావా మావా అంటూ దిగులుగా అడిగాడు సైదులు. ఇవాళ మా సావుకారి గారి ఇంట్లో శుభకార్యం ఉంది, ఆరింటికి ఇవాళ పెద్ద పెద్దోళ్ళంతా వస్తారంట, ఆడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళొత్తా అనేసి తన ఇంటి వైపు నడిచాడు సింహాచలం. మరో అరగంటలో కాలకృత్యాలన్నీ ముగించుకుని షావుకారింటికి బయలుదేరాడు సింహాచలం. సింహాచలం అంటే ఆ గూడెంలోని వాళ్ళకి ఎంతో అభిమానం. వయసులో కూడా అందరికంటే పెద్దవాడు, అందుచేత అక్కడ అతనికి గౌరవ మర్యాదలకు లోటు లేదు. కానీ వాళ్ళందరికీ ఒక్కటే దిగులు, సింహాచలానికి నా అనేవాడు లేకుండా పోయారని. జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు గురయ్యాడతను. చేతికందిన కొడుకు కలరా వచ్చి దుర్మరణానికి బలి కావడం అతని జీవితంలో తిరుగులేని దెబ్బ. ఆ దెబ్బ నుండి తేరుకోకముందే భార్య గుండె జబ్బుతో మరణించింది. ఎన్ని దెబ్బలు తిన్నా అతని గుండె ధైర్యం చలించలేదు. కానీ వయోభారం చేత శక్తిని క్రమేపీ కోల్పోయాడు. అతనికి ఇంతకాలం జీవనాధారాన్ని కలుగజేసిన రిక్షాను ఇక త్రొక్కలేకపోయాడు. జీవనోపాధికి మార్గాలు వెతుక్కుంటున్న తరుణంలో షావుకారి గారి దగ్గర తోటమాలి ఉద్యోగం దొరికింది సింహాచలానికి. షావుకారి గారు ఆ ఊళ్ళో పెద్ద వ్యాపారవేత్త, మంచి పలుకుబడి రాబడి ఉన్న వ్యక్తి. ఆయన చాలా కాలం నుంచి అపురూపంగా పెంచుకున్న పూల తోటకు సింహాచలాన్ని మాలిని చేశాడు. పేరుకు తోటమాలి అయినా ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చాలా వరకు సింహాచలమే చూస్తుండేవాడు. కొద్ది కాలంలోనే ఇంట్లో వాళ్ళ మన్నలను పొందగలిగాడతను. షావుకారి గారికి సింహాచలం అంటే మంచి నమ్మకం ఏర్పడింది. సింహాచలం వెళ్ళేసరికి షావుకారి గారి ఇల్లు చాలా సందడిగా ఉంది. గేటు తీసుకుని లోపలికి వస్తున్న సింహాచలాన్ని చూడగానే, సింహాచలం చీకటితోనే రమ్మన్నానుగా, ఇంత ఆలస్యం చేసావేంటి అని అడిగారు షావుకారి గారు. గూడెలో కొంచెం ఆలస్యమైనదాండి అన్నాడు సింహాచలం తప్పు చేసిన వాళ్ళ తల వంచుకుని. అయితే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నారాయణ సోములు అంతా పనిచేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళారాయన. అంతా కలిసి ఆ సాయంత్రానికల్లా షావుకారు గారి ఇంటిని ఎంతో అందంగా అలంకరించారు. రంగులను వెదజల్లే షామియాలతోనూ కాంతులను విరజిమ్మే విద్యుత్ దీపాలతోనూ పెళ్లివారి ఇల్లులా కళకళలాడుతుంది. విశాలమైన ఇంటి ప్రాంగణంలో టేబుల్స్ను కుర్చీలను చక్కగా అమర్చారు. ఓ ప్రక్కగా ఎత్తైన వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇంటి వెనుక వేసిన పందిట్లో ఆ రోజు విందుకు కావలసిన పదార్థాలన్నీ శరవేగంతో తయారవుతున్నాయి. సాయంత్రం 6 దాటాక అతిథులు ఒకరొక్కరే రావడం ప్రారంభించారు. విలువైన వాహనాల మీద ఖరీదైన దుస్తులతోనూ వచ్చే బంధువులను స్నేహితులను చిరునవ్వుతో ఆహ్వానించారు షావుకారు గారు. ప్రొద్దున్నుంచి బాగా పనిచేసి ఉండడం చేత అలసిపోయిన సింహాచలం తోటలో ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆహ్వానితులంతా వచ్చాక ఆ ఊరి చైర్మన్ వారితో సహా మరికొంతమంది పురప్రముఖులు వేదికను అలంకరించారు. అందరూ ఆనాటి శుభకార్యాన్ని గురించి ముచ్చటిస్తూ
షావుకారు గారి విశాల దృక్పథాన్ని, ఆదర్శ హృదయాన్ని, ఆత్మధైర్యాన్ని శ్లాఘించారు. పరధ్యాసతో ఉపన్యాసాలను ఆలకిస్తున్న సింహాచలం కౌన్సిలర్ గారి కంఠం వినిపించగానే టక్కున లేచి నిలబడ్డాడు. ఆయన చెప్పే విషయాలను వినాలనే కుతూహలం అతనిలో అధికమైంది. మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. కౌన్సిలర్ గారి కంఠం కంగున మ్రోగుతుంది. ఈరోజు చాలా సుదినం. శ్రీ శేషావతారం గారు కేవలం దయార్ద్ర హృదయులు మాత్రమే కాదని గొప్ప ఆదర్శవాదులు కూడా అని ఈనాడు రుజువు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆదర్శాలు వల్లించడం చాలా తేలిక, కానీ ఆచరణలో పెట్టడం కష్టసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గారు తన కుమార్తెకు పునర్వివాహం చేయడానికి నిశ్చయించి ఈరోజు తాంబూలాలు పుచ్చుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. నిజం చెప్పాలంటే ఆయన గారి కుమార్తె కూడా ఎంతో యోగ్యురాలు. ఆడదంటే అబల కాదని నిరూపించుకున్న ఆదర్శ మహిళ ఆవిడ. ఆడవారి హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం భర్తతోనే పోరాడి చివరకు విడాకులిచ్చి విజయాన్ని సాధించిన విజేత ఆవిడ. అసలు ఆడది మగాడికి లొంగి ఉండాల్సిన అవసరం ఏమిటి? తనకు నచ్చిన వాడితో సంసారం చేసే హక్కు ఆమెకుంది. ప్రస్తుతం ఆమెను వివాహం చేసుకోబోతున్న యువకుడు సురేష్ కూడా గొప్ప అభ్యుదయ భావాలు గల వ్యక్తి, విశాల హృదయుడు. అందుచేతనే వివాహం కాగానే అల్లుడిని ఫారెన్ పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు షావుకారు గారు. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే, శేషావతారం గారు లాంటి విశాల హృదయులు, ఆయన అల్లుని లాంటి అభ్యుదయవాదులు మన సంఘంలో ఇంకా ఇంకా తయారవ్వాలి. అప్పుడే మన దేశం ప్రగతి పదాన పురోగమిస్తుంది. జనమంతా చప్పట్లు కొట్టారు. కౌన్సిలర్ గారి మాటలు వినేసరికి సింహాచలానికి పిచ్చెక్కినట్లయింది. ఏమిటో ఈ మాయదారి ప్రపంచకం. చేసిన పని ఒకటైనా ఒకరికి శివాట్లు చెప్పుదెబ్బలు, మరొకరి సప్పట్లు శంకి దండలు. మడిసుకో న్యాయం అని కొనుక్కుంటూ తోటలోకి వెళ్ళాడు సింహాచలం. సింహాచలం ఆలోచనలకు అర్థం ఉంది. సీతాల విషయంలో ఆడది ఎప్పుడూ మగాడికి లొంగే ఉండాలని నొక్కి పలికిన కౌన్సిలర్ గారు షావుకారు గారి కూతురు విషయం వచ్చేసరికి ఆడదంటే అబల కాదని, మగాడికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని వాదించారు. మనిషికో న్యాయం చెప్పే ఈ మనుషులు మారేదెప్పుడో